175 days ట్రెండింగ్ సెట్ చేసింది ఫస్ట్ నరసింహనాయుడు, తర్వాత ఇంద్రాన్. అక్కడ మొత్తం ఈరోజు ఫుల్ షోస్ అన్ని థియేటర్లు అయిపోయినాయి. దట్ ఈస్ ద స్టామినా. అంటే అదే మాట్లాడుతుంది. అదర్ స్టేట్లో మన 25 ఏళ్ళ తర్వాత రిలీజ్ సినిమా టికెట్లు అయిపోయినాయంటే అది స్టామినా. డ్యాన్స్ కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన అప్పటికి ఫుల్ ఫామ్. ఆయన రాజమౌళికి 4 ఇంతలు ఉన్నాడు ఆయన ఫామ్. ఒక రేంజ్ అప్పుడు. అంటే ఆయనకి నరసింహనాయుడు హిట్ అయ్యి సమరసింహారెడ్డి హిట్ అయిన వెంటనే ఫ్యాక్షన్ సినిమా తీస్తే వానమ్మ ఇంక ఆయనే తీసుకోవాలనే కాన్సెప్ట్. కథ ఏముందినా, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మేము వింటారా అప్పుడు 4 o'clock షో మార్నింగ్, అంటే 5 o'clock బాక్స్ వస్తే జస్ట్ ఆర్టీసీ ప్రశాంతి థియేటర్కి వచ్చేదానికి 1 hour తీసుకున్నారు. అంటే ఆయన చెప్పినట్లు ఇంతకుముందు చిరంజీవికి రికార్డ్స్, ఈ బాహుబలి రికార్డ్స్, ఈ సలారు, మళ్ళా పోకిరి, ఆ రికార్డ్స్ అన్నీ ఆయన చూసేసినాడు. సింపుల్ లాజిక్. ఈ సినిమా 10 కోట్లు అంటే 50 కోట్లు అంటే 15 రూపాయలు. నేను ఇంద్రా సినిమా, నో సెల్ ఫోన్స్, నేను ఇంద్రా సినిమా చూసినప్పుడు 15 రూపీస్ టికెట్. నేను ఈ దగ్గర థియేటర్కల్లోనే 60 సార్లు పైన చూసింటా సినిమాని. ఫస్ట్ 80 days సాధారణ ప్రేక్షకులకి టికెట్లే దొరకలా, మార్కెట్లు చించుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే సెకండ్ షోకి సినిమా చూడాలంటే మార్నింగ్ షో ఎవరికైనా తెలుసు అంటే చెప్పి పెట్టుకోవాలా, డిమాండ్. అంటే ఈ సినిమా ఎస్పెషల్లీ ఈ సినిమా హిట్ అయ్యేదానికి మెయిన్ కారణము అంతకుముందు మృగరాజు అవన్నీ ఫ్లాప్లో ఉన్నాయి. స్టోరీ లేక కాదు, ఆయన వల్ల చేయలేక కాదు, నన్ను ఆయన యాటిట్యూడ్కి సినిమా పల్లా. ఈ సినిమా ఫస్ట్ సక్సెస్ ఎప్పుడైతే స్టోరీ అనుకున్నప్పుడు 6 పట్లకి లారెన్స్ని పిలిస్తే 6 పట్లు చేస్తానని చెప్పడమే ఆ సినిమా సక్సెస్. అంటే చిరంజీవికి బ్యాక్ డ్రాప్ డాన్సే. అది ఏ సినిమాలన్నా తీసుకోండి, డాన్స్కి సినిమా పెట్టిన పేరు. ఇప్పుడు కూడా చాలామంది సినిమాకి వచ్చిన స్టోరీ సెకండరీ. చిన్ని కృష్ణ అప్పటికే నరసింహనాయుడు హిట్ సూపర్. డాన్స్ కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టెప్ అసలు నాకు తెలిసి దాని తర్వాత అంత ట్రెండింగ్ ఏది రాలా అన్న. ఇంకొక 150 సంవత్సరాల తర్వాత కూడా ఒక స్టెప్ వేసినాడంటే అది వీణ స్టెప్పే అనే నేను ఎవరికి సెర్చ్ చేసినా అప్పటికి కూడా ఇది చెక్కు చెదరదు. ఆ వీణ స్టెప్, ఆ పాట, ఆ ఇంద్రాలు మొత్తం 175 days ట్రెండింగ్ సెట్ చేసింది ఫస్ట్ నరసింహనాయుడు, తర్వాత ఇంద్రాన్. ఆయన అప్పటికి ఫుల్ ఫామ్. ఆయన రాజమౌళికి 4 ఇంతలు ఉన్నాడు ఆయన ఫామ్. ఒక రేంజ్ అప్పుడు. అంటే ఆయనకి నరసింహనాయుడు హిట్ అయ్యి సమరసింహారెడ్డి హిట్ అయిన వెంటనే ఫ్యాక్షన్ సినిమా తీస్తే వానమ్మ ఇంక ఆయనే తీసుకోవాలనే కాన్సెప్ట్. బి గోపాల్, చిన్ని కృష్ణ అంటేనే 50% హిట్ టాక్. అండ్ డ్యాన్స్ లారెన్స్ మెయిన్. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ వచ్చామంటే మేము క్యాసెట్లు కొంటాం. ఇట్లా ఫోన్లు లాగా లేవు. 35 రూపాయలు క్యాసెట్ అంటే 6 గంటలకు ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సు వస్తుందంటే మేము నిలబడి ఉంటాం. మా ఇంటి దగ్గర సాయి మ్యూజికల్స్లో పోయి అన్న క్యాసెట్ వచ్చిందంటే అంటే ఒక పోస్టర్, ఆ పోస్టర్ ఇట్లా రిలీజ్ చేసింటారు. ఆ పోస్టర్ ఇట్లా అంటే పెట్టింది. ఆ పోస్టర్ చూస్తేనే ఒక ఆనందం. ఓ ఈయన నిలబడినాడు రా ఈయన అని. పోస్టర్లో పాటలు రిలీజ్ చేస్తే తెల్లారి 2.5 లక్షల క్యాసెట్లు ఆ కాలంలో ఒకే రోజులో అమ్ముడిపోయినా అంటే ఈక్వల్ టు బాహుబలి 4 records. పాటలు హిట్ అయిన వెంటనే రవి థియేటర్ మొత్తం పేపర్లతో కాదు బ్యానర్లతో థియేటర్ కనిపించకుండా చేసిండ్రు. ఫ్యాన్ షోకి మేము పోయినాం. ఒక మొన్న కూడా పేపర్ వచ్చింది, స్టేటస్ కూడా పెట్టినా నేను. అన్న ఒక టికెట్ 2000 పెట్టి కౌంటర్లో ఇట్లా 10,000 కట్టించి 5 టికెట్లు తీసుకుపోయినాడు. 2000 ఈజ్ ఈక్వల్ టు 1 lakh. ఇప్పుడు 1 lakh ఎవడో వచ్చి 1 lakh కౌంటర్లో వచ్చి తీసుకుంటే అప్పుడు కథ తెలుస్తుంది. అంటే నేను ఫ్యాక్ట్ చెప్తాను. పిచ్ కాదు అని యాటిట్యూడ్ ఫ్యాన్స్ అట్లా. మనీ శర్మ ఎవర్ గ్రీన్. ఆయన ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్. డబుల్ స్మార్ట్, కాస్తా కొంచెం ఒక మనీ శర్మ, ఆ 2 పాటలు స్టెప్ మారు అవే. మనీ శర్మ మ్యూజిక్ ఆయన ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఆయనకి స్టోరీ కనుక పీక్స్లో ఉంటే ఆయన ఇచ్చే బీజిఎం వాటికి అయిపోయింది ఎండ్. బీజిఎం ఎండ్ అంటే ఈ సినిమాకి అదే ఆయన చెప్పినట్లు రికార్డ్స్ ఆయన చూసేసినాడు. ఇప్పుడు మనమేం మాట్లాడాల్సిన అవసరం లే. ఇప్పుడు ఆయన రికార్డ్స్ వచ్చినా రాకపోయినా నాకు తెలిసి ఇది కూడా రికార్డే. ఇప్పుడు బెంగళూరులో మార్తల్లి థియేటర్లో ఒకటి ఉంది, వినాయక థియేటర్ అని. సాయి చిత్త థియేటర్ రెడీ చేస్తున్నారు అన్న. ఆడ ఇప్పుడు బెంగళూరులో 5 గంటలకే పడింది ఫ్యాన్ షో. అదర్ స్టేట్ మళ్ళా అక్కడ అట్లా హుబ్లీ కూడా వేసినారు.
అక్కడ మొత్తం ఈరోజు ఫుల్ షోస్ అన్ని థియేటర్లు అయిపోయినాయి. దట్ ఈస్ ద స్టామినా. అంటే అదే మాట్లాడుతుంది. అదర్ స్టేట్లో మన 25 ఏళ్ళ తర్వాత రిలీజ్ సినిమా టికెట్లు అయిపోయినాయంటే అది స్టామినా. పాత సినిమాలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ దా. ఇప్పుడు శివ కానీలే, అబ్బాయి గారు కానీలే, పాటలు కానీలే, ఎనీ మూవీ, బాలకృష్ణ గారిది కానీ, ఎన్టీఆర్ గారిది కానీ, ఈవెన్ వెంకటేష్ గారిది కానీ, ఇప్పుడు సంతోషం, నాగార్జున గారి పాత సినిమాల్లో ఏమిరంటే స్టోరీ రాసుకొని తర్వాతే హీరో పుడతాడు. ఇప్పుడు మైండ్లో హీరోని పెట్టుకొని చేస్తున్నారు, అది తప్పది. కానీ అట్లా స్టోరీలు వెనక్కి పంపిస్తా అంటే ఏకైక హీరో వచ్చేవారు అంటే పవన్ కళ్యాణ్ కూడా. ఆయనకు సెట్ అయితేనే తీసుకుంటాడు. వీళ్ళంతా మేనరిజం. నాట్ ఓన్లీ మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ఎవరున్నా కానీ ఇప్పుడు బాలకృష్ణ సార్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన దాంట్లో జీవించినాడంటే అఖండ ఓన్లీ సీను స్టోరీ. ఎట్లుంది సినిమా? హీరోలు పక్కన పెట్టేయండి, ప్రతి హీరో స్టోరీ యాక్సెప్ట్ చేసి జీవించినప్పుడు అది పాతకాలం హీరోల స్పెషాలిటీ.